హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్నైతే బిజినెస్ కాలేదు. మరి ఈరోజు అయితే డేట్ వచ్చేసి 13 నవంబర్ 2025 గురువారం. అయితే ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసా 7:05కి బండి క్లీన్ అయితే చేయలేదు. మరి బుకింగ్ అయితే పడింది. ఇక్కడ మన కోకాపేట నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడింది. దగ్గర ఉంది 6 to 8 కిలోమీటర్స్ మధ్యలో. అయితే అమౌంట్ 250 ఇలా పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ట్రిప్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి ఇది షెరిటాన్ హోటల్ డ్రాప్. కోకాపేట నుంచి షెరిటాన్ హోటల్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది. మనకు ఇది 13 minutes అయితే పట్టింది ట్రిప్ టైము. కిలోమీటర్ వచ్చేసి 6.77 కిలోమీటర్స్ అనుకోండి. అమౌంట్ వచ్చేసి 260 రూపీస్. తొందరగా అయిపోయింది ప్రీమియర్ ట్రిప్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ వచ్చేసి 13. అయితే మన టోటల్ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అయితే చేశాను నేను. ఇవాళ డేట్ వచ్చేసి 11 నెల నవంబర్ 2025 గురువారం. వారాలు అయితే నేను చేసుకున్నా. మరి నెక్స్ట్ సెకండ్ ట్రిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నా. ఇక్కడైతే పొద్దున్న ఇప్పుడు అందరు ఆఫీస్కి వస్తారు కాబట్టి మనకు ఇక్కడ బుకింగ్స్ ఉండవు. అయితే దగ్గరలో ఏదైనా సొసైటీస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాల్సింది. పెద్ద సొసైటీస్ ఉండాలి అంటే అక్కడ నుంచి మనకు బుకింగ్ కన్ఫర్మ్ పడుతుందని తెలియాలి ఫస్ట్. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాకైతే ఇక్కడ నుంచి అంటే స్కైటెక్ అని అక్కడ నుంచి అయితే పడతాయి. మరి అయితే యూటర్న్ అయితే చేసేసుకొని మరి అక్కడ దగ్గరలో ఉంటే బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఊబర్లో రన్నింగ్లో ఉంటేనే బుకింగ్లు ఇస్తాడు. ఇక లక్ బై ఛాన్స్ ఒక్కోసారి ఆపేటప్పుడు కూడా ఇస్తాడు, రన్నింగ్లో కూడా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే రన్నింగ్లో ఏమవుతుందంటే మనం పికప్ లొకేషన్ ఒక్కోసారి దాటిపోతాం. ఎగ్జాక్ట్గా అక్కడనే లెఫ్ట్ తీసుకుంటే దగ్గరలో ఉంటుంది, కానీ అది బుకింగ్ ఓకే అయిన దాకా కొద్దిగా లేట్ అయిపోతుంది. మనం అవతలకి వెళ్ళిపోతున్నాం. వీడు కారోడు ట్యాక్సీ ప్లేట్ మనోడే ఉక్కుంటూ వచ్చి రైట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు. ఏం అవసరం బ్రో, వెనక లెఫ్ట్ నేను వెళ్తున్నా కదా, లెఫ్ట్లో ఉండి లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా వెనక నుంచి. హలో హాయ్ ఫ్రెండ్స్, అయితే చాలాసేపు అయిపోయింది కూర్చొని. దగ్గర 10 అవుతుంది టైం. అయితే ట్రిప్స్ అనేవి పడతలేవు. అయితే నేనైతే అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చేసా. మళ్ళీ కోకాపేటకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆఫీస్ టైం కాబట్టి అందరూ వెళ్తారు. సొసైటీస్ దగ్గర కూడా బుకింగ్స్ ఏం పడతలేవు. మరి అక్కడ నుంచి మూవ్ అయిపోయి ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేసా. అయితే సెకండ్ ట్రిప్ అయితే మనకు పడింది. ట్రిప్ గులామి అవంతి ప్రెస్టీజ్ బ్యాక్ సైడ్. అయితే పికప్ కోసం అయితే వెళ్తున్నాను. అమౌంట్ వచ్చేసి 300. అయితే 250 ఏమో పడింది. టోటల్గా అయితే 550 అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం, ఈ రూట్లో రాంగ్ రూట్ తీసుకుంటున్నారు, అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. డ్రాప్ అయ్యాకైతే డీటెయిల్స్ చెప్తాను వీడియోలో చూడొచ్చు. ఇది లొకేషన్కి అయితే వెళ్తున్నా, గులామి అవంతి. చాలా హెడేక్ అవుతుంది ఒక ఫోన్తో వీడియో చేయాలంటే. అయినా మీకోసం అయితే చేస్తున్నా. దగ్గర అంటే 2 hours అయింది బుకింగ్స్ లేక. కంటిన్యూ ఉంటే ఈ పాటికల్లా టార్గెట్ చాలా అయ్యేది, కానీ పడుతుంది బుకింగ్స్. ఇదైతే సెక్యూరిటీ చెకింగ్. మరి బ్లాక్ నెంబర్ చెప్పాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, మనదైతే ఇప్పుడు ప్రస్తుతానికి థర్డ్ ట్రిప్ అక్కడి నుంచి పికప్ చేసుకున్నా. మన కాజాగూడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే పడింది. వీడియో తీయలేదు ఎందుకంటే రన్నింగ్లో ఎగ్జాక్ట్ నేను ఒక ప్లేస్లో స్లో అయ్యా, ట్రాఫిక్ ఉందని. అయితే అక్కడ కరాచీ బేకరీ ఉంది ఓపాడ్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర. అయితే మనకు అక్కడి నుంచి పికప్ పడింది ఎయిర్పోర్ట్ పక్క నుంచి 0.1. అయితే బుకింగ్ అయితే తీసేసుకొని మరి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసా. 28 kilometers ఉంది. మరి టైం వచ్చేసి 30 minutes. అమౌంట్ వచ్చేసి 600. మొత్తానికి అయితే 1200 రూపీస్ 3 ట్రిప్స్లో కంప్లీట్ అయిపోయాయి. నిన్నైతే రెస్ట్ తీసుకున్నా. నిన్న కొద్దిగా హెల్త్ బాగాలేదని చేయలేదు. అయితే రిటర్న్ బుకింగ్ అయితే ఇవ్వలేదు మనకు. ఇంకా కింద కూడా అలానే వెహికల్స్ కూడా లేవు లైన్లో. ఓవర్ లైన్ అయితే 250 చూపిస్తుంది. మరి మూమెంట్ అయితే ఇవాళ లేదనుకుంటా. మూమెంట్ ఉంటే ఒకవేళ బుకింగ్ వెంటనే ఇచ్చేవాడు. ఓకే మరి ఫ్రెండ్స్, మరి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూద్దాం, ఒకవేళ ఇస్తే ఓకే. ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో అయితే వెళ్తున్నా. మరి ఇప్పుడు చూడొచ్చు. ఇది ఎలా అంటే మనకు పైన ర్యాంప్ మీద దించాక
ఎగ్జిట్ అవుతాం కదా, అట్ లాస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఫ్రీ. అయితే ఏంటంటే మనకు 0 to 8 minutes ఫ్రీ. దాని తర్వాత మనకు ఛార్జెస్ అనేటివి పడతాయి. అయితే 8 minutes లోపు మీరు కస్టమర్ని డ్రాప్ చేసేసి వెళ్ళిపోవాలి తొందరగా. ఎందుకంటే అక్కడ ఒక్కోసారి మనకు ఫ్రీ అనేది ఉండిద్ది, లేకపోతే ఉండకపోవచ్చు. నేనైతే అవుట్ వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని వెళ్ళాలని. అది 100% అయితే రిటర్న్ బుకింగ్ వచ్చిందాక టైం అయితే పట్టిద్ది. అయితే అప్పుడప్పుడు ఎంటీ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే నేను 1 kilometer కూడా వేస్ట్ చేసుకొని అంటే కష్టము. అందుకే డీటెయిల్గా చెప్తున్నా. ఇష్టం అంటే రిటర్న్ బుకింగ్ ఎమ్మన్నీ ఇస్తే వెళ్ళొచ్చు. 1/2 hour అయినా పర్లేదు, లోపల నుంచి మనకు ఎట్లానా గంట అయినా పట్టిద్దేమో, కానీ వస్తారు కంపల్సరీ. ఈ టైంలో ఇప్పుడు ప్రీమియర్ 40 kilometers ఇచ్చినా కానీ మనకు 600-550 కంటే ఎక్కువ ఇయ్యరు. అందుకే నేనైతే అవుట్ అవుతున్నా. శంషాబాద్లో చూస్తా. సో శంషాబాద్లో అయితే ఒక 1/2 hour ఆగైతే చూస్తా. పడితే ఓకే, పడకపోతే సిటీకి అయితే వెళ్ళిపోతా. టార్గెట్ రీచ్ కావాలంటే ఇంతే చేయాలి ఫ్రెండ్స్. సిటీలో చిన్న ట్రిప్పులు చేయాలన్నా, ఎయిర్పోర్ట్ వచ్చి ఎంటీ వెళ్ళినా అక్కడికే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మైలేజ్ వస్తుంది, కిలోమీటర్ పెరుగుతుంది, సేమ్ అంతే. సిటీలో నడిపినా అంతే. ఒక గ్యాస్లో ఎంత మిగిలాలో అంతే మిగులుతాయి. 3,000 మిగులుతాయి, 3,500 మిగులుతాయి, 2,000 మిగులుతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే ఎయిర్పోర్ట్ అయిపోయింది. అమౌంట్ 1,200 అయితే. అయితే మనకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఏం పికప్ ఇవ్వలే కాబట్టి నేను అక్కడ నుంచి అయితే శంషాబాద్కి వెళ్ళి కూర్చున్నా. టోల్ ఎంట్రెన్స్ కంటే ముందు ఒకటి పార్క్ అంటే ఫ్రీగా ఒక లైన్ ఉంటుంది, అందులో కూర్చున్నా. అయితే 1/2 hour తర్వాత బుకింగ్ అనేది ఒకటి పడింది. అది లక్కీగా ఖాజా కూడా పడింది బుకింగ్. అయితే నేనైతే ఖాజా కూడా కట్ చేసా. అమౌంట్ వచ్చేసి 380 rupees. ఇక తీసేసుకున్నా, ఎందుకంటే సిటీలో ఇప్పుడు ఎక్కడికి పోయినా ఇరుక్కపోతాం కాబట్టి ఖాళీగా ఉండే బదులు తీసేసుకుంటే బెస్ట్ అని తీసుకున్నా. ఇప్పుడైతే మనం గ్యాస్ లైన్కి అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఏదైనా ఎయిర్పోర్ట్ పడితే అక్కడ నేను నింపుకుందామని చూస్తున్నాను. ఎందుకంటే 2 పాయింట్లు 3 పాయింట్లు ఉన్నా కానీ గ్యాస్ 600-700 పెడుతున్నారు. 3 పాయింట్లు ఉన్నా కానీ 600 rupees ఫిల్ చేస్తున్నారు గ్యాస్. 1 పాయింట్ ఉన్నా అదే 600-700 పెడుతున్నారు గ్యాస్. అంటే ఫిల్లింగ్ అంతే అవుతుంది, కానీ మనకు అంత ఎర్నింగ్ అవుతుంది. కానీ ఎయిర్పోర్ట్ వెళ్తే మాత్రం అక్కడ గ్యాస్ నింపుకోనికి టైం బాగా పడుతుంది. అందుకే చూద్దాం మరి ఇక్కడ. హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 5th ట్రిప్కి అయితే వచ్చేసాను, జైన్స్ కార్ట్లూన్ క్రీక్. ఈ ట్రిప్ వచ్చేసి మనకు 160 రూపాయలు ఏమో చేంజ్ ఉంది. అయితే మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1,500 చిల్లర అయితే అయినాయి. 1,550 మీద ఉన్నాయి. మీరు ఒకటి చేసేసుకుంటే 1,700 దాకా అవుతాయి అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ అయితే వస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, మన 5th ట్రిప్ అయితే అయిపోయింది. ఒక 2 kilometers డ్రాప్ ఉండేది. టోటల్ అమౌంట్ అయితే మనకు అంటే 5th ట్రిప్ 160 రూపాయలు చేంజ్ ఉంది అమౌంట్. అయితే టైం అయితే మనం 8-10 నిమిషాల్లో వచ్చేసినాం. టోటల్ మన అమౌంట్ 1,700 అయింది. ఫ్రెండ్స్ ఏంటంటే బుకింగ్లు ఒక్కోసారి అంటే ప్రతి ఒక్కరికి సేమ్ కావు ఎర్నింగ్స్. ఇప్పుడు మొన్న నాకు ఏం కాలే, హెల్త్ ఇష్యూ వల్ల బుకింగ్స్ అంటే చేస్తే అవుతాయి, ఒక్కోసారి బుకింగ్స్ ఉండవు, అలా ప్రాబ్లం అవుతుంది. అందుకే పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళకపోతేనే సాయంత్రం దాకా ఎర్నింగ్స్ అవుతాయి, లేకపోతే కష్టం. ఇప్పుడైతే గ్యాస్ 2 పాయింట్లు ఉంది, మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ఆడ పోతే ఎంతసేపు చేస్తారు. లైన్లో అయితే కూర్చుంటా, గ్యాస్ లైన్లో గ్యాస్కి అయితే వెళ్తున్నా. మరి గ్యాస్ లైన్లో వెళ్ళి కూర్చుంటా. అయితే ఏదైనా మళ్ళీ బుకింగ్ పడితే ఎయిర్పోర్ట్ అక్కడ నేను నింపించుకుంటా. ఆ 2 పాయింట్లలో ఎట్లనే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది నాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మనకైతే 6th ట్రిప్ పడింది. ఇక్కడ కేర్ హాస్పిటల్ నుంచి అయితే 6th ట్రిప్ అనేది పడింది. గ్యాస్ లైన్లో అయితే పోయినా, ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ. ఆ ట్రాఫిక్ వల్ల ఇక్కడ వచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ వచ్చేసి అక్కడ గ్యాస్ లైన్లో ఉన్న గచ్చిబౌలిలో అక్కడ నుంచి అయితే పడింది. అమౌంట్ వచ్చేసి 180 rupees. 4 kilometers 4.5 kilometers పడింది. స్టార్ హాస్పిటల్ లైన్ టూ మచ్ ఉంది, 4 to 5 hours అవుతుంది. అయితే కస్టమర్ వచ్చేసి యమన్ క్యాండిడేట్ ఉన్నాడు. అయితే ఇక్కడ హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చాడు. చూడండి మన హైదరాబాద్ ఎంత ఫేమస్ అయింది. అయితే నేను అడిగా అరబీలో
ఏష్ ముష్కిల్ ఇది నాకు అని అడిగా. అన్నాడు అక్కడ ముస్తషా అంటే ఇక్కడ హాస్పిటల్స్ చాలా బాగున్నాయి, ట్రీట్మెంట్ బాగా అవుతుందని నా ఫ్రెండ్ చెప్పాడు, అందుకే ఇక్కడికి వచ్చా. చాలామంది గల్ఫ్ సిటిజన్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మన హైదరాబాద్ ఎంత ఫేమస్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా 3 years గల్ఫ్లో చేశా కదా, అరబిక్ నాకు కూడా 50% వచ్చు. అయితే అరబిక్లోనే మాట్లాడే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి హిందీ రాదు, యమనీస్కి సౌదీస్కి హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెమే వస్తుంది. ఇంకోటి ఏంటంటే దుబాయ్లో ఏంటంటే చాలా ఇంగ్లీష్ మాట్లాడతారు, 70 to 90% ఇంగ్లీష్ వస్తే చాలా సరిపోతుంది. దుబాయ్లో హిందీ కూడా మాట్లాడతారు, మీకు ఇంగ్లీష్ హిందీ వచ్చినా సరిపోతుంది, రాకపోయినా ఇంగ్లీష్ హిందీలో దుబాయ్లో ఉండొచ్చు, టెన్షన్ లేదు. కానీ సౌదీలో మాత్రం కంపల్సరీ మీకు అరబిక్ రావాల్సిందే, ఎందుకంటే అక్కడ హిందీ ఎవరికి రాదు. చాలామందికి ఏంటంటే అక్కడ ఇంగ్లీష్ కూడా రాదు సౌదీ సిటిజన్స్కి. మన వాళ్ళకంటే ఇంగ్లీషు హిందీ మాట్లాడుకుంటారు కాబట్టి టెన్షన్ లేదు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కడికి పోయినా దొరుకుతారు, మన లక్ అనుకోవాలా, ఏ ఏరియా పోయినా మన తెలుగు వాళ్ళు దొరుకుతారు. ఓకే, మరి జై తెలంగాణ. బుకింగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నా. దగ్గర 1900 అయినాయి. ఇప్పుడైతే ఒక పాయింట్ గ్యాస్ ఉంది, ఇక్కడ విప్రోకి అయితే వెళ్ళిపోదాం మరి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా అయితే 8 ట్రిప్స్ అయినాయి. 8 ట్రిప్స్కి అయితే మనకు 2300 అనే అమౌంట్ జమ అయినాయి. టోటల్గా 2300. అయితే వీడియో అయితే ట్రిప్ బై ట్రిప్ తీయాలంటే కష్టమవుతుంది, ఎందుకంటే ఆ వీడియోలు తీయాలంటే ఏమైనా ఇన్సిడెంట్లు అవుతాయి మళ్ళీ, అంటే ఛాన్స్ ఉంటే లేదు వీడియో తీయడానికి. ఓకే ఫ్రెండ్స్, 2300 అయితే అయినాయి. నిన్నైతే రెస్ట్ తీసుకున్నా, ఈరోజు అయితే ఓకే, హెల్త్ అయితే ఓకే ఉంది, అందుకే వీడియో తీసుకున్నా. ఇంకా చేయాలా సాయంత్రం దాకా, ఎందుకంటే మొన్న ఏం చేయలే, బుకింగ్స్ 2000 మాత్రమే చేసిన, మొన్నటి కూడా కవరప్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఎయిర్పోర్ట్ పడింది డిలైట్ నుంచి, 9th ట్రిప్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన 9th ట్రిప్ అయిపోయింది. 9th ట్రిప్ వచ్చేసి 660 రూపీస్, హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ట్రిప్ వచ్చేసి ఎయిర్పోర్ట్ మన హైటెక్స్ గచ్చిబౌలి దగ్గర ఉన్న డిలైట్ నుంచి పడింది 660 రూపీస్, 660 రూపాయలు. ఎయిర్పోర్ట్ ప్రీమియర్ ట్రిప్ హాఫ్ అన్ అవర్లో అయితే ఫినిష్ అయింది, 32 kilometers. ఇది వచ్చేసి 9th ట్రిప్. మధ్యలో 2-3 ట్రిప్పులు వీడియోలు అయితే తీయలేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వీడియో తీసే ఛాన్స్ లేదు. ఒకవేళ వీడియో అలా తీస్తే యాక్సిడెంట్స్ అయ్యే కండిషన్స్ ఉన్నాయని తీయలేదు. అంటే చాయిస్ లేనప్పుడు కస్టమర్లు ఏం చేస్తారంటే ఆగరు, అందుకే తొందరగా వెళ్ళిపోయినా. అయితే చూద్దాం మరి, బుకింగ్ అయితే ఇయ్యలే, ఒక లైన్ అయితే చూద్దాం మరి. లైన్ అయితే టూ మచ్ ఉంది, చూడొచ్చు. ఊబర్, ఓలా, ర్యాపిడో ఫుల్ లైన్ ఉంది, వీడియోలో చూడొచ్చు, లైన్ ఫుల్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి మొత్తం 10 ట్రిప్స్ అయ్యాయి. అయితే మధ్యలో కొన్ని వీడియోస్ అయితే తీయలే ట్రిప్స్. అయితే 10th ట్రిప్ మనకు కోకాపేట నుంచి ఇక్కడ మోయే అని ఒక పబ్ ఉంది, అయితే ఆ రెస్టారెంట్ దగ్గరికి ఇక్కడికైతే డ్రాప్ అనేది పడింది. కిలోమీటర్ వచ్చేసి 5 kilometers, అమౌంట్ 270 రూపీస్. చిన్న ట్రిప్పులు అయితే బాగా ఇస్తున్నాడు. ఏమైందో మరి ఈ మధ్యకాలంలో బిజినెస్ లో అయిపోయింది. మొన్న అయితే బిజినెస్ కాదు, నేనైతే రెస్ట్ తీసుకున్నా. ఇవాళ టోటల్ వచ్చేసి 3200 అయితే అమౌంట్ మనం ఎర్నింగ్స్ అయినాయి, ఇన్కమ్. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడొచ్చు 3246 రూపాయలు టోటల్ ఎర్నింగ్స్. 10 ట్రిప్స్ 12 గంటలు అయితే పట్టింది. చూడొచ్చు, కింద ప్రూఫ్ చూపిస్తున్నా. November 13, 2025 ఫస్ట్ ట్రిప్ 256, సెకండ్ ట్రిప్ 374, థర్డ్ ట్రిప్ 600, ఫోర్త్ ట్రిప్ 380, ఫిఫ్త్ ట్రిప్ 160, సిక్స్త్ ట్రిప్ 161, 262, 9th ట్రిప్ 680, లాస్ట్ ట్రిప్ వచ్చేసి 270. మొత్తం టోటల్గా 3246.